ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపానామంలో మీ అందరికీ వందనాలు. నేను చెప్పేది ఏంటంటే, అసలు చర్చికి వెళుతూ ప్రార్థనకు వెళుతూ చాలామంది విశ్వాసులు ఎందుకు త్రోవ తప్పుకొని వారు వెళ్ళే ఎందుకు ఉంటున్నారు అలాగా? అంటే దేని విషయం గురించి మీరు చెబుతున్నారని మీరు నన్ను అడగొచ్చు. చూడండి, చాలామంది రక్షణ తీసుకుని బాప్తీసం తీసుకుని యవనస్తులేమి, పెద్దవారేమి, స్త్రీలేమి, పురుషులేమి వీళ్ళందరూ చేసే పని ఏంటంటే లోకం మీద వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అలా ఎందుకు తిరగాలి అంటే ఇక్కడ భయం లేక, ఏ విషయం గురించి అలా ఉండడానికి కారణం దేవుడు అంటే తెలీదా? ఏం పాపం మానేశారు? ఏ పాపం మానలేదు. ప్రతి పాపం చేస్తున్నారు. ప్రతి ఒక్క అలవాట్లు విడిచిపెట్టలేదు. ఇంకా మాత్రం దానికి దేవుణ్ణి అనుసరిస్తూ దేవుడి నామానికి అవమానకరంగా దేనికి ఉండాలి అలాగా? నేను నిజంగా కోపం వచ్చే మాట్లాడుతున్నాను ఈ మాటలో. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి సూటిగా వెళ్ళి మాట్లాడితే నా మాట హద్దు మీరు నేను ఎక్కడ మాట్లాడుతానా అని చెప్పేసి ఈ రీతిగా నేను మీతో పంచుకుంటున్నాను. ప్రస్తుత కాలంలో చూడండి, ప్రతి సంఘంలోనూ సేవకులకి విశ్వాసులు ఎంత భారం అయిపోయారు. 100కి 90% వరకు కూడా సంఘంలో వ్యతిరేకంగా ఉన్నవారే, నామకార్థమైన క్రైస్తవంలో ఉన్నవారే. అసలు ఈ భక్తి చేస్తే దేవుడి రాజ్యానికి వెళ్తామన్న ఆలోచన మీకుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకుందా? మనం చేసే భక్తిని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? అసలు భయం వేయట్లేదు, ఎవరికి భయం వేయట్లేదా? అసలు ఎవరికి కూడా దీని గురించి ఒక ఆలోచన రావట్లేదా? బైబిల్ వాక్యం తెలుసు మీకు, సాక్ష్యాలు చెప్తారు, పాటలు పాడతారు, ఎదుటి వ్యక్తికి సువార్త చేస్తారు. మరి మీకు ఈ విషయంలో భయం వేయట్లేదా అని అంటున్నాను. 10 మందికి చెబుతాం మనం, 10 మందిని నడిపించగలిగేటువంటి సామర్థ్యం దేవుడు మనకిచ్చాడు. అయినప్పటికీ మనం త్రోవ తప్పు తిరుగుతాం. దేవుడు యథార్థంగా వాక్యం ద్వారా మాట్లాడుతుంటే భయం వేయట్లేదా మీకు? ఎదుటి వ్యక్తి మాదిరిగా కనిపించాలంటే ఎందుకు ఉండట్లేదు? నేను మిమ్మల్ని ఒక్కనంటలే, నా కుటుంబాన్ని నేను సరి చేసుకుంటున్నాను. నేను అన్యున్నే, దేవుడిని విమర్శించిన వాడినే. నేను అతి తక్కువ కాలం అయింది నేను దేవుళ్ళకి వచ్చి. 2019 సంవత్సరం నేను రక్షింపబడ్డాను. కొంతమంది ఆత్మీయులతో నేను వెళ్తుంటుంటే అయ్యి బాబు ఏంటి, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఎలా ఉంటే నన్ను అంగీకరించడు అని భయం నాలో పడుతుంది. అని నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మొదటి నుంచి క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు, చాలామంది దేవుడిలో ఉంటూ కూడా ఎందుకు ఇలా ఉండాలి? ఎందుకు ఈ రీతిగా ఉండాలి? అసలు బాధ కలిగే మాట్లాడుతున్నాను. సంఘానికి భారం అవ్వకూడదు మన విశ్వాసం, దేవునికి భారం అవ్వకూడదు మన భక్తి. మనల్ని చూసి దేవుడు బాధపడకూడదు. 10 మందిని నడిపించే విధంగా ఉండాలి కానీ 10 మందిని వెనకలాగే విధంగా ఉండకూడదు. జాగ్రత్త పడండి. వాళ్ళే దేవుడు చెప్పిన ప్రతిదీ జరుగుతా వస్తుంది. దేవుడు రాకడొస్తే మనం ఎత్తబడం. మేలుకుందాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం, ఆత్మీయులతో స్నేహం చేద్దాం. చెడు స్నేహాలు, లోక స్నేహాలు విడిచిపెడదాం. నువ్వు ఒకరిని నడిపించకపోయినా పర్లేదు కానీ నువ్వు పడిపోకుండా ఉండు. మొదట సరే గ్రహించుకో. క్రమంగా బైబిల్ చదువుతున్నామా? క్రమంగా ప్రార్థన చేస్తున్నామా? ఆత్మీయమైన తలంపు మనలో వస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు? అసలు ఆలోచన ఉందా? దేవుడంటే అన్యులకి ఎటకారం, దేవుడంటే అన్యులకి ఎగతాళి. నీకు ఎలా ఉండాలి? బైబిల్లో మాట ఉంటుందండి, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను అన్నాడు దేవుడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొదట వేశ్యలా ఉన్నా పర్వాలేదు, దేవుడిలో ఉంటూ పశ్చాత్తాపం కలిగి ఉన్నవారిలా ఉన్నా పర్లేదు, కానీ నేను భక్తిపరుణ్ణి, విశ్వాసిని అని అనుకుంటూ నటించే వేషధారిని క్షమించను అన్నాడు. చూడండి, అగ్నిగుండం అంటే, పాతాళం అంటే అంత ఎటకారంగా ఉందా? దేవుడు ఉత్తుని పెట్టాడు మన కొరకు ప్రాణాలు, అందులోకి వెళ్ళకూడదనే కదా. లేదు నేను ఆ పాపమే చేస్తాను, అందులోనే పడతానంటే ఏంటి ఆ నిర్లక్ష్యత? అలా ఉండొద్దండి. మనం క్రైస్తవులు సువార్త ప్రకటించాలి, ఆయన శిష్యులుగా ఉండాలి, ఆయన రాజ్యంలో ఆయన పక్కన మనం కనీసం కూర్చోబోయి నిలబడాలి. మేలుకుందాం. నిజంగా చాలా బాధ కలుగుతుందండి. చాలామంది రక్షణ తీసుకుని, బాప్తీసం తీసుకుని వారందరూ లోకానుసారం తిరుగుతుంటే నాకు చాలా బాధ వేసుకొస్తుంది. నేను అన్యుడినే. ఒకే క్యాస్ట్కి సంబంధించిన వాడు దేవుడిని అనుకుని మాలోళ్ళ దేవుడిని దేవుడిని విమర్శించిన వాడు. లేదు, అర్థం చేసుకోండి. నేను ఒక సేవకులు, సువార్థికుడు అనే విధంగా చెప్పట్లేదు కానీ ఒక విశ్వాసిగా చెబుతున్నాను, బాధ కలిగి చెబుతున్నాను. ఎందుకు దేవుడు అంటే భయం ఉండట్లేదు?
ఆనాడు నోవాహు విషయంలో ప్రళయం ఎలా వచ్చేసిందో ఈనాడు అలా వచ్చేస్తుంది మనకు తెలియట్లేదు. ఆనాడు నోవాహు గారు ఒక్కరే ఎలాగ తన కుటుంబంతో రక్షింపబడ్డారో ఈనాడు ఎవ్వరు మేలుకుని ఎవ్వరు విశ్వాసంలో కట్టబడి ఉంటారో వాళ్ళే రక్షింపబడతారు. రైతు నా మాటలు అర్థం చేసుకోండి. చాలా ఆవేదనతో, బాధతో, భారంతో ఈ వీడియోలో ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ మీ మనసు నొప్పించినట్టు మాట్లాడితే నన్ను క్షమించండి. ఇదే నిజం, ఇదే సత్యం. దేవుళ్ళో మేలుకుందాం, ఆత్మీయులతో వెతుక్కుందాం, ఆత్మీయులతో వెతికిన ఆత్మీయతలో ఉందాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. దినదినము మన వ్యక్తిగతమైన సువార్తగా ఉండాలంట. 4 సువార్తల్లో మనం 5వ సువార్తగా మారిపోవాలంట. దేవుడితో ఏకాంతంగా గడపాలంట. దేవుడు మాట్లాడే మాటలు వాక్య రూపంగా గ్రహించుకోండి. దయతో అర్థం చేసుకోండి. లోకానికి వెళ్ళొద్దు, మనం దేవునికి అంగీకారమైన వారికి ఉందాం. నా మాటలు అర్థం చేసుకోండి. ఒక స్నేహితుడిగా చెప్తున్నాను, ఒక మిత్రుడిగా చెప్తున్నాను. మన కుటుంబాలను కట్టుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.